ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మన్నేరు వాగు మహాగ్రూపం దాల్చుతుంది. వరద ప్రవాహానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. కరుణగిరి బ్రిడ్జి సమీపంలో 40 మందికి పైగా వరదలో చిక్కున్నారు. 5 గంటలుగా వరద ఉధృతిలో ఎటూ వెళ్లేని స్థితిలో ఉన్నారు. ఇళ్లపైకి ఎక్కి సహాయం కావాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. రాజీవ్ గృహకల్ప వికలాంగుల కాలనీని వరద ముంచెత్తింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల పరిస్థితి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు వరద ఉధృతి అయితే కంటిన్యూ అవుతుంది. స్వల్పంగా తగ్గినా కూడా మళ్ళా పెరుగుతుంది వరద ఉధృతి. దీంతో మున్నేరు వాగు పరివాహంగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. వాళ్ళని కాపాడని నినాదాలు చేస్తుండటంతో ఇప్పటికే రెస్క్యూ టీం అయితే వాళ్ళని కాపాడేందుకు ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా సహాయ చర్యలు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే 9 మంది ఉన్నారో బ్రిడ్జిపై చిక్కుకున్న వాళ్ళని కాపాడేందుకు ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల ద్వారా వాళ్ళని అక్కడికి వెళ్లి బ్రిడ్జి మీదనే పడవల ద్వారా వెళ్లి వాళ్ళని తీసుకొచ్చేందుకు సెపరేట్ థియేటర్లు కూడా ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో వాళ్ళని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే ప్రకాష్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితి కూడా కొంత చోటు చేసుకుంది. మున్నేరు ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో కూడా మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే కర్ణగిరి వాటర్ ట్యాంక్ సమీపంలో బిల్డింగ్ పై ఆర్తనాదాలు పెడుతున్నారు. దాదాపు 30 నుంచి 40 మంది వరకు కూడా చాలా మంది ఇళ్ల మీదే ఉండి ఉదయం నుంచి కూడా వాళ్ళ ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి. వాళ్ళని కాపాడేందుకు వెళ్ళలేని పరిస్థితి. మున్నేరు వాగు విస్తృతంగా ప్రవాహం వల్ల ఎవరు కూడా సహాయ చర్యలు చేయలేని పరిస్థితిలో ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మిగతా రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. మరి కొద్దిసేపట్లో వారికి కావాల్సిన సౌకర్యాలు సహాయక చర్యలు కూడా అందించేందుకు మంత్రి పొంగులేటి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మున్నేరు ఉధృతిగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నేటి మునిగాయి. మరి రేపటి వరకు కూడా ఇదే విధంగా ఉధృతున్నట్టయితే మరికొన్ని ప్రాంతాలు కూడా నేటి మునిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ముందుగానే సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే నేపథ్యంలో సహాయక చర్యలు కూడా కొంత లేట్ అయింది. మధ్యాహ్నం నుంచి వర్షం కొంచెం తగ్గడంతో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు అధికారులు. కర్ణగిరి, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో జనం ఇంకా వరద ముప్పులోనే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి సహాయక చర్యలు అయితే అధికారులు ఇప్పుడే చేపట్టింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క కూడా మధుర కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వరద ముంపుపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే హెలికాప్టర్ రావడం లేట్ కావడంతో హెలికాప్టర్ వస్తుందని ఎంతగానో చెప్పుకున్న వాళ్ళు ఎదురు చూశారు. కానీ వాతావరణం సహకరించకపోవడం వల్ల హెలికాప్టర్ రాకపోవడం, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీంలే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి టెస్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 9 మందిని బ్రిడ్జి మీదే ఉన్నారు. ఇంకా మార్నింగ్ 10 గంటల నుంచి కూడా వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు, సహాయం కావాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల కూడా అక్కడే కూర్చొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ టీము 9 మంది కొంత వెళ్ళింది. అయితే ఇంకా కర్ణగిరి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో దాదాపు చాలా మంది కూడా ఇళ్ల మీద కూర్చొని ఎదురు చూస్తున్నారు సహాయం కోసం. వారికి సంబంధించినటువంటి కొన్ని పడవలను ఏర్పాటు చేసి మంత్రి పొంగులేటి దగ్గరుండి కూడా వాళ్ళకి సహాయక చర్యలు అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. మరలా వర్షాలు కనుక ఎగువ ప్రాంతాలకు కురిసినట్టయితే మరింతగా మున్నేరు వాగు ప్రవహించే అవకాశం ఉంది. అలాగే ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో చెరువులు కూడా అలుగులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ఉధృతి మరింత ఎక్కువైతే మాత్రం చాలా ప్రాంతాలకు కూడా నేట మునిగే అవకాశం ఉంది. మున్నేరు వాగు ఉధృతి కూడా చాలా వరకు కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా పూర్తిగా సెకండ్ స్టేర్ వరకు కూడా నీళ్లు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ముందస్తుగానే తెలియజేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దు, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్లు కావచ్చు, వాటిని సేవ్ చేసే మార్గం లేక వాళ్ళు వాటిని డాబాల మీదకి ఎక్కించుకొని వీళ్ళు వచ్చేలోగానే వరద ఉధృతి పెరగడం, తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడే. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.